హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. కొంచెం 3వ తారీఖు వరకు డివోషనల్ ట్రిప్లో ఉంటాం. అందుకే వీడియోస్ ఇవ్వలేకపోతున్నాను. కానీ ఏదైనా ఒకటైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ 2 రోజులు అడ్జస్ట్ అవ్వండి యార్. ఇంకా ఛానల్ మెంబర్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు అస్సలు డిసప్పాయింట్ చేయను. 4వ తారీఖు కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఇక కథలోకి వెళ్దాం. బావా, ఇంతకీ అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటావు అని అడుగుతుంది ఆద్య కాటేజీలోకి చేరిపోయాక. ఏమో, మీ అన్నయ్య ఇంతవరకు మెసేజ్ కూడా పెట్టలేదుగా. ఎక్కడికి వెళ్ళారనేది సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడులే మీ అన్నయ్య. అయినా ఇంకిక్కడ అన్నయ్యలు వదినలు గురించి కాకుండా నీ బావ గురించి ఆలోచించవే అంటాడు ఆద్య బుగ్గ మీద ముద్దు పెడుతూ. ఈ రోజుకి పడుకుందాం బావా, తలంతా తిరుగుతుంది. ఫ్లైట్లో వచ్చాను కదా, రేపు ఆలోచిస్తానులే నీ గురించి అంటూ మంచం ఎక్కుతుంది ఆద్య. రాక్షసి, నాతో ఆడుకోవాలని చూస్తే ఈ క్షణమే సంసారం మొదలు పెట్టేస్తాను అని చిరుకోపంగా విజయ్ అనగానే, అయ్యయ్యో బావగారికి కోపం వచ్చింది అంటుంది కన్ను గీటుతూ. మూసుకొని వెళ్ళి శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అవుతావా, నేనే రెడీ చేయాలా అంటాడు విజయ్. సూపర్ ఫాస్ట్గా ఉన్నాడే మా ఆయన అని నవ్వుకుంటూ విజయ్కి బట్టలిచ్చి, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళు, అప్పుడు నేను రెడీ అవుతాను అంటుంది. ఇద్దరం ఒకేసారి ఫ్రెష్ అయిపోతే పోలా అంటాడు చిరునవ్వుతో. అబ్బా, చాలా కోరికలున్నాయి కుర్రోడికి అని అంటుంది వాష్రూంలోకి తోస్తూ ఆద్య. విజయ్ ఫ్రెష్ అయి బయటికి వెళ్ళిపోతూ, ఇప్పుడు వెళ్తున్నా, ఇంకాసేపు అయ్యాక ఏం చేస్తావు రాక్షసి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అందంగా ముస్తాబు చేసిన గదిలో వైట్ అండ్ వైట్ లాల్చీ పైజమా వేసుకొని కిటికీలో నుంచి చందమామ వెలుతురులో అందంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తున్న అద్వైతికి ఖాళీ అందెల సవ్వడి చెవులను తాకగా పెర్ఫ్యూమ్ వాసన గుప్పుమని తన నాసికకి చేరగానే తల తిప్పి చూస్తాడు. సింపుల్గా వైట్ షిఫాన్ చీర మీద పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఫ్లోరల్ డిజైన్ అందంగా కనిపిస్తుంటే, ఆ చీరని నైని కట్టుకోవడం వల్ల చీర ఇంకొంచెం అందాన్ని సంతరించుకుంటుంది. సింపుల్గా రెడీ అయిన ముద్దుగా ఉన్న సతిని చూస్తూ పూర్తిగా తన వైపు తిరిగి అక్కడే నిలబడి చేతులు కట్టుకొని తనని చూస్తూ ఉండిపోతాడు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాడైనా ఇప్పుడు తలెత్తి తన ఎదురుగా ఉన్న తన పతిని చూడడానికి సిగ్గు బిడియం అడ్డుపడుతుంటే తల వంచుకొని 2 చేతులు చీరను గుప్పిట పట్టుకొని నలిపేస్తూ ఉంటుంది నైని. అది చూసి అందంగా నవ్వేస్తూ, నైని నీకిష్టం లేదా అని కావాలని అడుగుతాడు. వెంటనే తలెత్తి చూస్తుంది. అల్లరిగా నవ్వుతున్న అద్వైత్ నవ్వు చూసి చిరుకోపంగా చూస్తుంది. కళ్ళతోనే రమ్మని సైగ చేయడంతో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అద్వైత్ ముందుకు వెళ్ళి నిలబడుతుంది. నైని చేతులు తన చేతుల్లోకి తీసుకొని, నేనేమైనా నీకు కొత్త, అంత సిగ్గుపడుతున్నావు అంటాడు చేతులని పెదాల దగ్గరికి తీసుకొని వెళ్ళి ముద్దు పెడుతూ. తెలియడం లేదద్దు, ఎంత నా మనసుకి చెప్పుకుంటున్నా నిన్ను చూడాలి అంటేనే రెప్పలు సహకరించడం లేదు మరి అంటుంది చిన్నగా. వెంటనే నయనిని వెనకకి తిప్పి వెనక నుంచి హత్తుకొని, అంత సిగ్గుపడితే కష్టం అంటాడు మెడ మీద అధర సంతకం చేస్తూ. ఆ చిరుముద్దుకే ఒంట్లో ప్రవహిస్తున్న తన రక్తం ఉరకలు వేస్తూ కొత్త కోరికల్ని రేకెత్తించడం మొదలు పెడుతుంది. నయని నిజంగానే నువ్వు పూర్తిగా ఇష్టంగానే అని అద్వైత్ అంటూ ఉండగానే అద్వైత్ వైపు తిరిగి హత్తుకుపోయి, ఈ క్షణం నీకోసం మాత్రమే నేను ఆలోచించాలి అనుకుంటున్నాను అని అంటుంది చిన్నగా. థ్యాంక్ యూ, మరి మొదలు పెడదామా అని అడుగుతాడు అల్లరిగా. అద్వైత్ మెడవంపుల్లో తలదూర్చేసి తన సమ్మతం తెలియజేస్తుంది నయని. అందంగా అలంకరించిన మంచం మీదకి నయనిని చేర్చి తన మీద వాలతాడు అద్వైత్. 2 నిమిషాల పాటు నయనిని చూస్తూనే ఉండిపోతాడు అద్దు బాబు. కళ్ళు మూసుకున్న నయని అద్వైత్ సైలెంట్గా ఉండేసరికి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. తననే చూస్తున్న తన పతిని చూసి వెంటనే తల తిప్పేస్తుంది నయని. నయని మొహాన్ని తన వైపుకు తిప్పుకొని నయని కళ్ళ మీద ముద్దు పెడుతూ, నీ పేరుకు తగ్గట్టు నీ కళ్ళు భలే అందంగా ఉంటాయి అంటాడు. అక్కడ మొదలైన అదర సంతకాలు నెమ్మదిగా వాటి స్థానాన్ని మార్చుకుంటూ ముందుకి ప్రయాణం చేయడం మొదలు పెడతాయి. నడుము వంపుల్లో చేరిన అద్వైత్ చేయి మాయ చేస్తుంటే, అద్దు ప్లీజ్ అంటూ చిన్నగా అంటుంది నయని.
ఇక ప్లీజు లేవు మేడం అని తన సతిలోని అణువణువును సొంతం చేసుకుంటూ సరికొత్త రుచులని నయనికి పరిచయం చేస్తూ నయనిని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. పూర్తిగా పసిపాపలుగా మారిన ఇరువురు ఒకరినొకరు ప్రేమను పంచుకుంటూ తమ బంధాన్ని పూర్తిగా పటిష్టం చేసుకునే దిశగా తమ రసరమ్య సరసంలో దూకుడు పెంచి ఒకరిలో ఒకరు ఏకమైపోవడానికి దారిని సుగమం చేసుకుంటూ ఒకరిలో ఒకరు ఒదిగిపోతారు. నువ్వెక్కడ రెడీ అయ్యావు బావా? స్నానం చేయకుండా డ్రెస్ వేసుకున్నావా? చి కంపు కొడుతుంది అంటుంది రెడీ అయిపోయి ఉన్న విజయ్ని చూసి. ఆ మాటలేవీ వినిపించడం లేదు విజయ్కి. కేవలం తన ఎదురుగా ఉన్న తన మరదల రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటున్నాడు. క్రీమ్ కలర్లో చిన్న గోల్డ్ జరీ బార్డర్ ఉన్న చీరలో మెరిసిపోతున్న తన మరదల్ని చూసి, ఇక నేను క్షణం కూడా ఆగలేను మరదల పిల్ల. ఇప్పటికే వారం రోజులు వేస్ట్ చేసుకున్నాను. ఇంక నిమిషం కూడా ఆలస్యం చేయను అంటూ ఆద్యని 2 చేతులతో ఎత్తి భుజం మీద వేసుకొని అక్కడి నుంచి స్పెషల్గా తను అరేంజ్ చేసిన వేరే రూమ్లోకి తీసుకువెళ్ళిపోతాడు. ఎక్కడికి బావా దించు అంటుంది చిరుకోపంగా. నేను మోస్తుంటే నీకేంటి బాధ? ఇంత బరువుని మోస్తున్న నాకు కదా బాధ అని అంటూ రూమ్లోకి తీసుకువెళ్ళగానే డైరెక్ట్గా మంచం మీద ల్యాండ్ చేస్తాడు మరదల్ని. మంచం మీద కూర్చొని రూమ్ మొత్తం చూడగానే ఈ రూమ్ ఏంటి అంటుంది ఆశ్చర్యంగా ఆద్య. ఇప్పటి వరకు ఉన్నది తాత్కాలికమైన రూమ్, మనం ఉండబోయేది ఇందులోనే అని అనగానే పర్వాలేదు, నేను ఇంకా మా బావకి ఏమీ తెలియలేదు, స్పెషల్గా ఏమీ అరేంజ్మెంట్స్ చేయలేదు అని తిట్టుకున్నాను ఇప్పుడు వరకు అంటుంది ఆద్య. అంటే మీ అన్నలే గొప్ప అనుకుంటున్నావా అంటాడు షర్ట్ బటన్స్ తీస్తూ విజయ్. అన్నల గురించి మాట్లాడొద్దని ఇందాక ఎవరో అన్నారు, ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు అని ఓరగా చూస్తూ అంటుంది ఆద్య. విజయ్ ఆద్య దగ్గరికి రాగానే వెంటనే తల తిప్పేస్తుంది. రాక్షసి, ఇలా నన్ను చాలాసార్లు చూసావు, ఇప్పుడేదో కొత్తగా చూస్తున్నట్లు ఆ సిగ్గేంటి? నువ్వు సిగ్గుపడుతుంటే కొత్తగా ఉంది అంటాడు ఆద్య మీదకి వాలిపోతూ. కానీ ఎంత తెలిసిన మనిషి అయినా ఈ సమయంలో ఇలాగే ఉంటుందా అనిపించేలా ఆద్య సిగ్గుతో ముడుచుకుపోతుంటే, నాకు మా అమ్మ కావాలి త్వరగా, మా చెల్లిని మా బావ కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి నేను మాత్రం అమ్మని కావాలని కోరుకుంటున్నా, ఇస్తావా అంటాడు మరదలు కళ్ళల్లోకి చూస్తూ. నేను రెడీగానే ఉన్నాను బావా, నీదే ఆలస్యం అంటుంది చిరు సిగ్గుతో ఆద్య. లవ్ యూ బేబీ అంటూ అదరాలని అందుకుంటాడు విజయ్. తన బావ దగ్గర తను సిగ్గుపడాల్సిన అవసరం లేదనుకొని విజయ్కి అనుగుణంగా మారిపోతుంది ఆద్య. బయట నుంచి వస్తున్న చల్లదనాన్ని తమ చెంతకి రానివ్వకుండా ఇరువురి కౌగిలిలో చెమటలు పట్టే వెచ్చదనాన్ని చిందించే సరసాల సమరం మొదలు పెడతారు ఇరువురు. తమ మధ్య గాలికి కూడా చోటు లేదనుకున్న ఇద్దరు ఒంటి మీద భారంగా బరువుగా ఉన్న వాటిని పక్కకి పంపించేసి ఇరువురు ఒకరినొకరు అల్లుకుపోతారు. భావ మరదలుగా ఉన్న బంధాన్ని తాళిబంధంతో భార్యాభర్తలుగా మార్చుకుంటే ఈ క్షణం ఇరువురు శరీరాలని ఏకం చేసి ఆ బంధాన్ని పరిపూర్ణ బంధంగా మార్చుకుంటారు. ముద్దుగా నిద్రపోతున్న సతిని లేపబుద్ధి కాకపోయినా తమ బంధాన్ని అందంగా మార్చుకోవాలి అని నిద్రపోతున్న భూమి నుదురు మీద ముద్దు పెట్టి, నల్లత్రాచు పడుకోవడానికి వచ్చావా లే అని అంటాడు చిన్నగా. బాగా నిద్రొస్తుంది అంటుంది ముడుచుకుపోతూ. లేస్తావా లేకపోతే తీసుకెళ్ళేలాగే వాటర్లో దింపేనా అని అనగానే వెంటనే లేచి కూర్చుంటుంది. అప్పటికే దక్ష్ వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఆకాశంలో ఉన్న చందమామ కిందకి దిగి వచ్చాడా అనేలా కనిపిస్తుంటే నిద్రమత్తు వదిలిపోయి రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతుంది భూమి. భూమి తనని చూస్తుంటే నవ్వుకుంటూ, నీ వాడినే రోజు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇంక మంచం దిగుతారా, తర్వాత ఎలాగో ఎక్కాలి కదా అంటాడు కొంటె నవ్వుతో. ఆ మాటలకి వెంటనే తల తిప్పేస్తుంది. జరగబోయేది గుర్తుకు రాగానే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. ఇప్పటికే చాలా టైం అయింది, రెడీ అవుతావా, నేను రెడీ చేయనా అని అల్లరిగా దక్ష అనగానే తలవాల్చేసి మీరు బయటికి వెళ్ళండి అంటుంది. భూమి గడ్డాన్ని పట్టుకొని తలపైకెత్తి, అవసరమా నేను బయటికి వెళ్ళడం అని అడుగుతాడు. ప్లీజ్ అంటుంది దక్ష వైపు చూడలేక. మరి అమ్మాయి గారు నాకు ఫోటోలు పెట్టినప్పుడు ఈ సిగ్గేమైందో అంటాడు కళ్ళెగరేస్తూ. ప్లీజ్ ప్లీజ్ అంటుంది ముద్దుగా.
నేను బాల్కనీలో ఉంటాను, త్వరగా వచ్చేసేయ్ అని చెప్పి నుదురు మీద ముద్దు పెట్టి బాల్కనీలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు దక్ష్. మంచం దిగి తను కట్టుకోవాల్సిన బట్టలు తీసుకొని గుండెల్లో మొదలైన సన్నని అలజడికి, మొదలయ్యావా, కాస్త నన్ను నిలబడినవు తల్లి అని గుండె మీద చేయి వేసుకొని అనుకుంటూ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతుంది భూమి. అద్దంలో తనని తాను చూసుకొని దక్ష్ దగ్గరికి వెళ్ళాలంటే అడుగు పడనని సిగ్గుతో కాళ్ళు మొరాయిస్తుంటే అక్కడే గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుండిపోతుంది. చాలా టైం అయినా బయటికి రాని సతి కోసం తలుపు తీసి లోపలికి వచ్చేసరికి వైట్ ట్రాన్స్పరెంట్ చీరలో కనిపిస్తున్న సతిని చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తాడు. ఆ చీరలో తన వంపు సొంపులు క్లియర్గా కనిపిస్తూ రెచ్చగొడుతుంటే గుండె మీద చేయి వేసుకొని కాసేపు ఆగమ్మా, తర్వాత నీ కోరిక తీరుస్తా అని చెప్పుకుంటూ భూమి వెనకకి చేరుతాడు. తన సతిలో కనబడుతున్న టెన్షన్ని చూసి నవ్వుకుంటూ అమాంతం 2 చేతుల్లోకి తీసుకుంటాడు. అసలు దక్ష లోపలికి వచ్చినట్లే గమనించదు. తన ఆలోచనలతో దక్ష అలా ఎత్తుకోగానే ఉలిక్కి పడుతుంది. ఎందుకు నల్లత్రాజు అంత ఉలిక్కి పడుతున్నావు? నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను టచ్ చేయగలరా అంటూ బాల్కనీలోకి తీసుకువెళ్తాడు. భూమిని బాల్కనీలోకి దక్ష్ తీసుకుని వెళ్ళగానే అక్కడ డిన్నర్ కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి ఉండడం చూసి ఇదంతా మీరే చేశారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది భూమి. హా, నా నల్లత్రాజు కోసం అంటాడు తన ఒడిలో కూర్చోపెట్టుకుంటూ. బిజినెస్ మీద తప్ప ఇంకా దేని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయని తన రాక్షస్ తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాడని తన చేతలతో తన మాటలతో తన మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంటే అంత ప్రేమ తను అందించగలదా అసలు అన్న ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది భూమిని. తన ఆలోచనలో ఉన్నప్పుడే చిన్నగా భూమి ముఖం మీద నోటితో గాలి ఊదగానే తన మేనుని తాకిన ఆ వెచ్చని గాలి పులకింతలు కలిగిస్తుంది భూమికి. భూమి వెన్ను మీద చెంప ఆనించి నడుం చుట్టూ చేతులు బిగించి ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు చిన్నగా. ఏమీ లేదు, మీరు ప్రేమిస్తున్నంతగా నేను మిమ్మల్ని ప్రేమించగలనా అని ఆలోచిస్తున్నా అంటుంది దక్ష్ చేతుల మీద చేతులు వేసి. నీ ప్రేమ చూపించు నాకు, చూపించే రీతిలో అంటాడు ముక్కుతో భూమి వెన్ను మీద రుద్దుతూ. గిలిగింతలు పుడుతుంటే అటు ఇటు కదులుతూ ముందు డిన్నర్ చేద్దాం, చాలా టైం అయింది, వడ్డించినా అని అడుగుతుంది భూమి. నీ ఇష్టం, భోజనం వడ్డించినా, నీ అందాలని వడ్డించినా, నువ్వేం వడ్డించినా తినడానికి నేను రెడీ అని అల్లరిగా అనేసరికి వెంటనే మొహం తిప్పేసి ప్లేట్లో ఫుడ్ వడ్డిస్తుంది. ఒక్క ప్లేటు మాత్రమే ఉండడంతో అందులోనే వడ్డించి కలిపి దక్ష్ నోటికి ముద్ద అందించగానే నోరు తెరిచిన దక్ష్ ముద్ద పెట్టగానే వేళ్ళని లీక్ చేసి భూమి అరికాళ్ళల్లో నుంచి నడినెత్తి వరకు చివ్వుమని ఒంట్లో నరాలు అదిరేలా చేస్తాడు. తినే వరకైనా మామూలుగా ఉండండి అని చిన్నగా అంటూ ఇంకో ముద్ద అందిస్తుంటే నువ్వు తిను అంటాడు. భూమి తింటూ దక్షకి తినిపించేస్తుంది. తినే వరకైనా మామూలుగా ఉండమన్నావుగా, అందుకే సైలెంట్ అయ్యాను, ఇంకుండను అంటాడు కన్నుగీటుతూ. దక్ష్ ఒడిలో నుంచి లేవబోతుంటే లేవనివ్వకుండా తన వెన్ను మీద మీసాలతో రబ్ చేసేసరికి చీరని గట్టిగా పట్టేసుకుంటుంది భూమి. మీసాలు గుచ్చుకుంటున్న తీయని హాయిని ఇస్తుంటే ఒళ్ళంతా ఏదో కావాలన్న తపన మొదలవుతుంది. భూమిని అలాగే ఎత్తుకొని బాల్కనీ డోర్ క్లోజ్ చేసి లాక్ చేసేసి అటువైపు నుంచి ఉన్న మెట్ల మీద నుంచి దిగి అక్కడ ఉన్న చిన్న బోటులోకి ఎక్కి భూమిని అలాగే తన ఒడిలో కూర్చోబెట్టుకొని బటన్ నొక్కి స్టార్ట్ చేసి స్టీరింగ్ చిన్నగా తిప్పుతూ ముందుకి దూసుకు వెళ్ళిపోతాడు. సముద్రం మీద బోటు వెళ్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడెక్కడికి, మీకు సముద్రంలో కూడా ఇలా బోట్ రే కూడా వచ్చా అంటుంది భూమి. జస్ట్ 2 minutes వెయిట్ చేయి, తెలుస్తుంది, ఇదేమైనా బ్రహ్మ విద్య, నువ్వైనా నడపొచ్చు అని అనగానే సైలెంట్గా దక్ష ఛాతికి ఆనుకొని అలల మీద బోటు ప్రయాణం చేస్తుంటే చూస్తూ ఉండిపోతుంది. 2 నిమిషాల ప్రయాణం తర్వాత సముద్రంలో ఒక కొండలాగా కనిపిస్తుంది భూమికి. అక్కడికి వెళ్ళగానే బోట్ ఆఫ్ చేసి భూమిని తీసుకొని కిందకి దిగుతాడు. పక్కనే తన రాక్షసి ఉండబట్టి ఏమాత్రం భయం లేకుండా చేయి పట్టుకొని ముందుకి అడుగులు వేస్తుంది భూమి. కొద్దిగా పైకెక్కి కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఉన్నది చూసి ఆశ్చర్యంగా దక్ష్ వైపు చూస్తుంది. నచ్చిందా అంటాడు నవ్వుతూ.
సముద్రం మధ్యలో చిన్న కొండలా ఉన్న దాని మీద అద్దాల గది ఒకటి ఉంటుంది. ఆ లోపల మంచం అందంగా పూలతో అలంకరించి ఉండడం చూసి, ఇలాంటివి కూడా ఉంటాయా అని అడుగుతుంది నవ్వుతూ. మనీ ఉంటే ఎలాంటివైనా ఉంటాయిలే, నచ్చిందా అని అడుగుతాడు వెనక నుంచి హత్తుకొని. మీరేం చేసినా అందంగానే ఉంటుందిలే అని భూమి అనగానే, అవునా, ఏం చేసినా కూడానా అని ఒత్తి పలుకుతూ అనేసరికి ఏ ఉద్దేశంతో అన్నాడు అర్థం కాగానే రెప్పలు కిందకి వాల్చేస్తుంది. భూమిని అక్కడి నుంచి లోపలికి తీసుకువెళ్తాడు. చిన్న అనుమానం నాకు, లోపలిదంతా బయటకు కనిపిస్తుంది, ఎవరైనా వస్తే చూస్తే అంటుంది సిగ్గుగా. భూమిని వెనక నుంచి హత్తుకొని చీర చెంగులో నుంచి నడుం మీదుగా ఉదరం మీదకి చేతి ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఇక్కడికి ఎవరూ రారు, మనం మాత్రమే బుక్ చేసేసుకున్నాం అంటాడు. అయినా కూడా ఇలా వద్దు అంటుంది. అయితే ఒక పాట పాడు, ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు, అప్పుడు ఎవరికీ కనిపించకుండా మన శోభనం జరిగేలా నీ కోరిక తీరుస్తా అంటాడు నవ్వుతూ. ఇప్పుడు పాట అంటుంది. "ఆ, ఇప్పుడే" అంటూ నడుం మడతల మీద చేతితో చిన్నగా ప్రెస్ చేస్తూ మెడ మీద లవ్ బైట్ చేసి భూమిలో సరికొత్త అలజడి సృష్టిస్తాడు. ప్లీజ్, ఇప్పుడు పాడలేను అని అంటుంది. పాడకపోతే ఇలాగే కంటిన్యూ అయిపోతా అంటాడు దక్ష్. అందుకే మిమ్మల్ని రాక్షస్ అనేది అని దక్ష నుంచి విడిపించుకొని ముందుకు పరుగుపెట్టి, నన్ను బెదిరిస్తున్నారు, ఇప్పుడు మీరు నన్ను అందుకోవడానికి ప్రయత్నించండి, అంత తొందరగా అందనుగా అంటుంది కళ్ళెగరేస్తూ. అచ్చా, ఎంతసేపు అందవో నేను చూస్తానుగా, కానివ్వు అంటాడు జోబులో చేయి పెట్టుకొని. అందగాడా అందగాడా, అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా అని పాట పాడుతూ దక్షకి దొరికినట్లే వచ్చి దొరకకుండా కాసేపు పరుగులు పెడుతూ ఆటలాడుతుంది. భూమి ఆటల్ని మురిపంగా చూసుకుంటూ కాసేపు తనని అలాగే ఆడించి చీర చెంగుని అందుకుంటాడు. టక్కన పాట ఆపేసి చీర జారిపోతుందని భుజం దగ్గర చేయి వేసి పట్టుకుంటుంది భూమి. పాడు ఆపేసావే, పరుగు పెట్టు అంటాడు అల్లరిగా. మీరు వదిలితే నేను పాడుతాను, నువ్వు నాకు దొరికావు, నా పని నాది, నీ పని నీది అంటాడు దక్ష్ చేతులతో. ప్లీజ్ అంటుంది చిరుసిగ్గుతో. నో ప్లీజ్ అని ఆ చీర చెంగుని పట్టుకొని గట్టిగా లాగేసరికి రౌండ్ తిరుగుతూ వచ్చి దక్షిని అతుక్కుంటుంది భూమి. దానితో పాటు చీర దక్ష చేతిలోకి వచ్చేస్తుంది. వెంటనే గుండెల మీద చేతిని అడ్డు పెట్టుకొని చుట్టూ కళ్ళు తిప్పుతూ చూపిస్తుంది భూమి. చేతికి వచ్చిన చీరని పక్కకు వేసి మరి పాడు అనగానే మళ్ళీ పాట మొదలు పెడుతుంది. ఈసారి గొంతులో చిన్న వణుకు. దక్ష్ ముందుకి అడుగులు వేస్తుంటే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది భూమి తన భయాన్ని పోగొడుతూ. బటన్ నొక్కగానే మొత్తం గ్లాస్ వాల్స్ అంతా కర్టెన్స్తో నిండిపోతాయి. ఒంటి మీద చీర లేకపోవడంతో వెనక్కి తిరిగి నిలబడిన భూమిని వెనక నుంచి హత్తుకొని, టవల్తోనే నిన్ను చూశాను, ఇంకా నా దగ్గర సిగ్గెందుకు నల్లత్రాచు అంటూ అలాగే తనని పట్టుకొని మంచం మీదకి వాలిపోతాడు. భూమిని మంచం మీదకి చేర్చి విష్ణుమూర్తి ఫోజులో పడుకొని చూస్తుంటే సిగ్గుతో పక్కకు తిరగబోతున్న తన నడుముని చేతితో చుట్టేసి దగ్గరికి అదుముకొని, ఎక్కడికి తిరుగుతున్నావు, ఇప్పటి వరకు తిరిగింది చాలేదా అని ఎద మీద తన అధరాలతో చిరు సంతకం చేస్తాడు దక్ష్. దక్ష తలలోకి వేళ్ళని చొప్పించి తన వైపుకి అదుముకుంటుంది భూమి. నుదురు పైనుంచి అదర సంతకాలతో నువ్వు నా సొంతం అని దక్ష్ భూమి అణువణువు స్పృశిస్తూ రవి కాంచని ఖనిజాల గనిని కొల్లగొడుతుంటే చిగురు టాకులా వణుకుతున్న భూమి తన పతి ఇచ్చే తీయని సుఖాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ తన రాక్షస్ ప్రేమకి తను ఇవ్వగలిగే బహుమతిని ఇవ్వడానికి దక్షకి అనుకూలంగా మారిపోతుంది. వారి మధ్య ఉన్న అడ్డుగా ఉన్నవి మేము ఎందుకు మీ మధ్యలో అని వారి నుంచి దూరం అవ్వగానే కోడె నాగులలా ఒకరినొకరు పెనవేసుకొని ఒకరినొకరు గెలిపించుకుంటూ అలుపు లేకుండా ఒకరి ప్రేమను ఒకరు అందంగా చూపించుకుంటారు. సముద్రపు హోరులో వారి ఇరువురి వేడి నిట్టూర్పులు కలిసిపోతాయి. నువ్వు నా సొంతం, నాకు మాత్రమే సొంతం అని తన ప్రేమతో చెబుతూ పూర్తిగా భూమిని తనలో కలిపేసుకుంటాడు దక్ష్. తనిప్పుడు కన్య కాదు, ఇక తనని ఎవరూ ఏమీ చేయలేరు అన్న ఆలోచన రాగానే భూమి కంటిలో నుంచి కన్నీరు కారుతుంది ఆనందంతో.
సతి కంటిలో నుంచి కారుతున్న కన్నీరు తనిచ్చే తీయని నొప్పి వల్లేమో అని ఆలోచన రాగానే కళ్ళతోనే అడుగుతాడు కష్టంగా ఉందా అని. పతి తనని ఏమడిగాడు అర్థమై కాదు, ఇప్పుడు నేను కన్యను కాదు కదా అని చిరునవ్వుతో అంటుంటే, ఇంకా ఆ గతం మర్చిపోవా నువ్వు అని చిరుకోపంగా అంటూ కంటి నుండి కన్నీరు రాకుండా తన పెదాలతో ఆ కళ్ళని మూసేస్తాడు దక్ష్. ఆ రేయి అలుపన్నది లేకుండా సరస సరాగాలతో మునిగి తేలుతూ 3 జంటలు తమ జీవితంలో మరిచిపోలేని రోజుగా అందంగా మలుచుకుంటారు. సూర్యుడు ఇంకాసేపట్లో ఉదయిస్తాడు అనుకున్న టైంకి అలిసిన శరీరాలతో నిద్రాదేవిని ఆహ్వానిస్తారు. ఆకాష్ వచ్చే టైం అవడంతో ఇంట్లోకి బయటికి 10 సార్లు తిరుగుతుంది జయ. దగ్గర దగ్గర 3 సంవత్సరాలు దాటుతుంది కొడుకు వెళ్ళిపోయి. కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు తన తల్లితో ఆకాష్. ఎప్పుడైనా తండ్రికి వీడియో కాల్ చేసినప్పుడు పక్క నుండి చూసేది. ఇంకా రాలేదేంటి అని 10 సార్లు అడుగుతుంది. అప్పటికే తన భర్తని నువ్వెదురు చూస్తున్నావని, ఫ్లైట్ తొందరగా రాదు కదా, అది దాని టైంకి వచ్చింది, ఇక క్యాబ్లో ట్రాఫిక్ని దాటుకొని అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే టైం పడుతుంది, నువ్వు లోపలికి బయటికి రన్నింగ్ రేస్ చేసినా వాడొచ్చే టైంకి వాడొస్తాడు అంటాడు ఆయన. మీరు వెళ్ళొచ్చు కదా తీసుకురావడానికి అని అంటూ ఉండగానే క్యాబ్ ఆగుతుంది ఇంటి ముందు. అదిగో వచ్చేశాడు నా కొడుకు అని పరుగున బయటికి వస్తుంది జయ. ఆకాష్ క్యాబ్ దిగి రెండో వైపు వచ్చి డోర్ తీసి చేయి అందించగానే ఆ చేయిని అందుకొని క్యాబ్లో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది. ఎవరికి చేయి అందిస్తున్నాడు అని చూస్తుండగానే ఆంగ్లో ఇండియన్ అమ్మాయి నవ్వుతూ కారులో నుంచి దిగడం, అమ్మాయి మెడలో తాలి బయటికి ఉండడం, నల్లపూసలు ఉండడం ఒక ఎత్తైతే పొత్తిళ్లలో పసిబిడ్డ ఉండడం చూసి షాక్ అయిపోయి కట్టెలా బిగుసుకుపోతుంది జయ. క్యాబ్ వెళ్ళిపోగానే లగేజ్ని తీసుకొని పద అని ఆ అమ్మాయి భుజం చుట్టూ చేయి వేసి గుమ్మం వైపు తిరిగేసరికి షాక్తో నిలబడ్డ జయని చూస్తాడు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి.